మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో ప్రశ్న రావణ్ అనే ఒక మూర్ఖుడు దళిత క్రైస్తవ సభ అని చెప్పి పెట్టి ఆ సభలో ఇష్టం వచ్చినట్టు విచ్చలు విడిగా అది రాత్రిపూట సభ అయినా కానీ కళ్ళద్దాలు పెట్టుకొని ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కడుపు కాలి మాట్లాడుతున్నా ఈరోజు. ఎందుకంటే నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకోవాలి కాబట్టి యావత్ హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడిని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు అవమానకరంగా మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతూ ఈరోజు నాస్తికుడిగా ఉండి ఈరోజు కుల మతాల మధ్య రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ తప్పుడు పనులన్నీ చేసి ప్రాంతీయ పేరుతో రెచ్చగొట్టి రక్షణ పొందాలని చూస్తే చట్టం ఎప్పటికీ కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ రావణ్ అన్నటువంటి ఈ రోజు మనందరం కూడా చూసుకుంటే దేశాన్ని ఏలుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈ రోజు మన అందరం కూడా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ మీ అందరికీ తెలిసిందే. మన ఇండియా సైనికులు బార్డర్లో అతిపెద్ద ప్రాణాలతో చెలగాటాలాడి యుద్ధం చేస్తే ఆ సైనికుల పైన కూడా ఈరోజు ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ మూర్ఖుడిని ఏం చేయాలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉగ్రవాదులకి మానవ హక్కులు ఉన్నాయా అంటాడు. మనిషి మరి ఏందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఏ మాటికి మన హిందువుల గురించి మాట్లాడతాడు. అతిపెద్ద కుంభమేళ దేవుడు చచ్చాడా అని మాట్లాడతాడు. అరే మా ధర్మాన్ని దూషించడానికి నీకు ఎవరిచ్చిన రైట్స్ అని అడుగుతున్నా ఈరోజు నేను. మళ్ళనేమో హిందూ మతం దుర్మార్గమైంది అంటాడు. అసలు నీ కాన్సెప్ట్ ఏంది? జర్నలిస్టు ముసుగులో ఈరోజు ఉన్నావు కదా. జర్నలిస్టు పేరుతో రాముణ్ణి తిట్టడం ప్రశ్నించడం అని అడుగుతున్నా ఈరోజు నేను. సనాతన ధర్మాన్ని తిట్టడం ప్రశ్నించడం అని అడుగుతున్న ఈరోజు నేను. మహాభారతాన్ని అవమానించడం ప్రశ్నించడం అని అడుగుతున్న ఈరోజు నేను. నాయకుల ఇళ్లలో ఆడవాళ్లపై డిబేట్లు పెట్టి ప్రశ్నించడం కరెక్ట్ అని అడుగుతున్న ప్రశ్న రావణ్ జోసఫ్, దీనికి సమాధానం చెప్పు. నువ్వు ప్రశ్నించు. నువ్వు ప్రశ్నిస్తే నీ ప్రశ్నని మేము కూడా స్వాగతిస్తాం. కానీ ప్రశ్నించడం పేరుతో దూషించడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నీకు జనసేన పార్టీ తరఫున ఒక హిందూ బిడ్డగా నీకు తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యక్తిగతంగా కించపరచడం, మనోభావాలని దెబ్బతీయడం, ఈరోజు పరువు ప్రతిష్టలకు భంగం కల్పించడం కరెక్ట్ పద్ధతేనా అని అడుగుతున్న ఈరోజు. జర్నలిజం ముసుగులో ఉండి విద్వేషాలని రెచ్చగొట్టడము. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ప్రతి ఒక్కడు జర్నలిస్టు కాలేడు. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి ఒక గైడ్ లైన్ ఉంటుంది, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక 2 వీడియోలు చేసి ఇష్టం వచ్చినట్టు జర్నలిస్ట్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ఇక్కడ ఊరుకునేటోడు ఎవ్వడు లేడని చెప్పి కూడా జోసఫ్ రావణ్ నీకే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. క్రైస్తవ దళిత సభ అని పెట్టి ఆ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పైన ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ నోట్లో నార తీస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల పైన ఇష్టం వచ్చినట్టు వాగుతావా? ఇదే నువ్వు నేర్చుకున్న సంస్కృతి? నీ తల్లిదండ్రులు నీకు ఇదే నేర్పించిన భాష, యాస? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? అన్నమే తింటున్నావా? ఇంకేమైనా తింటున్నావా? అన్నం తినే ప్రతి ఒక్కరికి ఇలాంటి మాటలు రావు. ఇకనైనా ఈ మాటలు బంద్ చేసుకొని నీ బతికేదో నువ్వు బతుకుతే బాగుంటుందని చెప్పి కూడా నీకు మరొకసారి తెలియజేస్తున్నాను. మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైనటువంటి బాధ్యతలు ఎత్తుకొని కొన్ని గిరిజన ప్రాంతాలలో ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రోడ్లు లేని దగ్గర రోడ్లు, కరెంటు లేని దగ్గర కరెంటు, రకరకాలుగా డ్రైనేజీలు కావచ్చు, రకరకాలుగా మనం చూసుకుంటే ఇప్పటి వారికి ఎన్నో డెవలప్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు ఏవైతున్నాయో ఆ శాఖల పైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనిని గుర్తించి జాతీయ స్థాయిలో 5 జాతీయ అవార్డులు రావడం ఈరోజు ఒక జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తగా ఈరోజు బలంగా చెప్పుకుంటున్నా. ఈరోజు నేను దీని గురించి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రావణ్ జోసఫ్ నీకే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఇలాంటి వాళ్ళని ఎంబడే అరెస్టు చేసి వీళ్ళని లైఫ్ లాంగ్ జైల్లో పెట్టి చిప్పకూడు తినిపించి వీళ్ళకి మన ధర్మం ఏందో, మన హిందువుల పైన ఎవరైనా తప్పుగా మాట్లాడితే, మన దేవి దేవతల పైన ఎవరైనా తప్పుగా మాట్లాడితే వానికి ఇది పడే విధంగా రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున ఒక హిందూ బిడ్డగా, ఒక హిందూ దేవి దేవతలను కాపాడే, ఒక నా ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఈరోజు మీరు చూసుకుంటే ఏ మతాన్ని కూడా జనసేన పార్టీ కావచ్చు, హిందూ సోదరిమణులు కావచ్చు, ఏ మతాన్ని కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము కించపరిచిన దాఖలా లేదు. కించపరిచే మా నైజం కూడా కాదని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మా ధర్మం జోలికి వస్తే
మా ఈ దేవీ దేవతల పైన జోలికి వస్తే మా దేవీ దేవతల పైన కానీ మా నాయకుడిని కానీ ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మాత్రం దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈరోజు రావణ్ అనేటోడు ఎవడున్నాడో వాని వెనుక ఎవడున్నాడో మనతో ఎవడు మాట్లాడిపిస్తుండో వైసీపీ పార్టీ దగ్గర ఎన్ని పైసలు తీసుకొని ఈ వీడియోలు సభలు పెట్టి ఈ విధంగా మాట్లాడుతుండో వాళ్ళందరినీ కూడా దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా బయటికి గుంజుతాం, ప్రతి ఒక్కరికి కూడా చెంపదెబ్బతో సమాధానం ఇవ్వబోతున్నామని చెప్పి కూడా ఒక హిందూ బిడ్డగా, ఒక జనసేన బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఈరోజు తస్మాత్ జాగ్రత్త జోసఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని దేశ నలుమూలల ఎక్కడ పోయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి రెడ్ మ్యాట్ వేసి స్వాగతిస్తారు ప్రతి ఒక్కరు. అలాంటి గొప్ప నాయకుడిని పట్టుకొని ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆ నల్ల కళ్ళద్దాలు గుడ్డోళ్ళగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఈరోజు గతంలో మనం చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పనులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పనులు చేస్తున్నందుకు, పిఠాపురం నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నందుకు వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేక ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అది ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తుండని, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి 45 మంది దాకా 5,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారి వచ్చిన ఎమ్మెల్యే శాలరీ కూడా వాళ్ళందరికీ అందిస్తున్నాడు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ఒక్క గొప్ప నాయకుడు చేయని విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాడు. అది మీ అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ జీర్ణించుకోలేక ప్రశ్న రావణ్ అనేటోడు, వీని టీము, ఈ వైసీపీ క్యాండిడేట్లు ఈ అందరు కలిసి కూడా ఈ పనులు చేస్తున్నారు అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు క్లియర్ కట్ గా అర్థమైంది. మా హిందూ దేవి దేవతలను కానీ మా ధర్మాన్ని కించపరిచినోడు ఇప్పటి వరకు చరిత్రలో మిగిలినోడే లేడు, వాడు భూమిపైన నిలబడ్డోడే లేడు. నీకు కూడా అదే గతి రాబోతుంది. తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్.